హలో ఫ్రెండ్స్, సమ్మర్ వెకేషన్కి బండిపూర్ వెళ్తున్నాము. ఈ బండిపూర్ జర్నీ ఎలా జరిగింది ఏంటనే విశేషాలన్నీ వీడియోలో మీకు చూపిస్తాను. మా అమ్మాయి చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. ఇంకా జర్నీ కదా, ఇప్పుడు అన్నీ సర్దేసుకుంటున్నారు. వాళ్ళకి కావాల్సిన సామాన్లన్నీ సూట్ కేసులో 4 సూట్ కేసులు, నలుగురికి 4 సూట్ కేసులు అనమాట. ఇదిగో మా వారు, ఇంక ఈయన మా కార్ డ్రైవరు. మాకు ఎవరికి డ్రైవింగ్ రాదు. కాఫీ ఇచ్చాను నిద్రపోకుండా డ్రైవ్ చేయడానికి. తెల్లవారుజాము 4 గంటలు వేసిపోయాము, 5 గంటల రెడీ అయిపోయాము. రాత్రి అన్ని సర్దేసి పెట్టేసుకున్నాం. లైట్లు చూడండి, స్ట్రీట్ లైట్స్ కూడా ఇంకా ఆరలేదు. మా అబ్బాయి ఫుల్ డ్యాన్స్ వేస్తున్నాడు. ఎక్కువ ఎండకు దొరికిపోతామని భయంతోనే తెల్లవారితే బయలుదేరుతున్నాం అనమాట. ఇక మైసూర్ ఎక్స్ప్రెస్ వేకి వచ్చేసాము. ఈ మైసూర్ ఎక్స్ప్రెస్ వే అంటే సూపర్గా ఉంటుంది అనమాట. లాంగ్ డ్రైవ్కి ఎంత బాగుంటుంది అంటే చాలా పీస్ఫుల్గా కూల్గా ఉంటుంది అనమాట జర్నీ. మైసూర్ ఎక్స్ప్రెస్ వే వచ్చిన తర్వాత మైసూర్ వెళ్ళడం చాలా ఈజీగా అయిపోతుంది. అసలు కళ్ళు మూసుకొని తెరిచేలోపు అక్కడ ఉంటాం అనమాట. అంత ఫాస్ట్గా వెళ్ళిపోతాం. ఇక ఇక్కడ తర్వాత ఒక 2-2.5 గంటల వరకు మనం మంచి ఈ రోడ్డు అంతా బాగుంటుంది. ఆ తర్వాత మళ్ళీ నార్మల్ రోడ్లు వచ్చేస్తాయి అనమాట. అక్కడ నుంచి 1 గంట ప్రయాణం బండిపూర్కి. అది బండిపూర్ అంటే అంతా టైగర్ రిజర్వ్ ఏరియా అనమాట, పులులు తిరిగే ప్రాంతం. మా పిల్లకాయలు ఇద్దరు పడుకుని పోయారు. తెల్లవారితలు వేసారు కదా, నిద్రలో వచ్చేసనమాట. కొంచెం దూరం వచ్చేసరికి ఎండ బాగా ఉందండి, ఎంత దంచేస్తుంది బయట. ఎంత వాటర్ తాగినా గొంతు ఎండిపోతుంది అనమాట. ఇక పుచ్చకాయలు కనబడగానే దిగిపోయాం ముందు. బెంగళూరులో ఎండలు ఈ రేంజ్కి ఉంటాయని అసలు ఊహించలేదు. తెచ్చిన వాటర్ బాటిల్స్ అన్నీ ఖాళీ అయిపోయి దాహం వేసేస్తుంది బాగానే. అయితే కొబ్బరి బొండాలు కూడా ఉన్నాయి. కొంచెం కొబ్బరి నీళ్ళు కూడా తాగేస్తే కొంచెం హాయిగా ఉంటుంది ప్రాణానికి. జర్నీ కూడా కొంచెం హాయిగా చేయొచ్చు అని చెప్పి ఇక్కడ దిగాము. తాతగారు పాపం వచ్చిన అందరికీ కూడా కొబ్బరి బొండాలు చాలా ఫాస్ట్గా కొడుతున్నారు ఆయన. మా ఆయనగారు కారులోంచి దిగలేదు, ఏసీ ఉండదని చెప్పేసి బయటకు వస్తే ఎండకు భయపడి అక్కడే ఉండిపోయారు. ఆయనకు కూడా సప్లై చేస్తాం మేము ఇక్కడ నుంచే. కొంచెం పుచ్చకాయ ముక్కలో కొబ్బరి బొండం పట్టుకెళ్ళి ఇచ్చి వచ్చాం అనమాట. ఎంతైనా మరి డ్రైవ్ చేయాలి కదా, చాలా కష్టంగా ఉంటుంది. అందుకని చెప్పేసి కొంచెం ఇవన్నీ తినేసి బయలుదేరాము. మేము వెళ్ళేసరికి లంచ్ టైం కూడా దాటిపోద్ది బండిపూర్ వెళ్ళేసరికి. పుచ్చకాయలు కొంచెం తినిన తర్వాత మంచి ఉత్సాహం వచ్చింది మాకు, మా పిల్లలకి కూడా. ఇప్పుడు మళ్ళీ జర్నీ కంటిన్యూ చేద్దాం. అసలు 4 గంటల్లో వెళ్ళిపోవలసిన వాళ్ళమి 6 గంటల జర్నీ చేస్తున్నాం. అక్కడక్కడ దిగి ఎక్కి నత్తనడకలాగా ఉందన్నమాట మా జర్నీ. అడుగడికి ఆగడం ఎక్కడం. అందుకే లేట్ అయిపోయింది మా జర్నీ కూడా. మా గుంటలు ఇద్దరు ఆకలికి ఆగలేకపోతున్నారు. అందుకే మళ్ళీ ఇక్కడ హోటల్ దగ్గర ఆగాము. మైసూర్ దగ్గర అనమాట, ఏదో చిన్న హోటల్. దిగి 2 బిర్యానీలు తీసుకున్నాం అనమాట. 3-4 చేసుకుంటాము. ఇంకొచ్చిందండి బండిపూర్ చేరిపోయాము. ఇక ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. ఇది బండిపూర్ టైగర్ రిజర్వ్ అంటారు ఏరియా అంతాను. అంటే ఇంక అక్కడ పులుల సామ్రాజ్యం అనమాట. ఫస్ట్ మా అకామిడేషన్ ఎక్కడ అంటే కంట్రీ క్లబ్ రిసార్ట్ అనమాట. మేము రిసార్ట్ బుక్ చేసుకున్నాము, ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము. ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోతాం. ఫస్ట్ వెళ్ళి బాగా ఫ్రెష్ అప్ అయిపోయి అక్కడ నుంచి మధ్యాహ్నం సఫారీ ఉంది, అక్కడికి మళ్ళీ బయలుదేరుతాం అనమాట. ఆ సఫారీ కూడా ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము. ఆ సఫారీది మళ్ళీ ఇంకో వ్లాగ్ పెడతాను చూతురిగని. ఇప్పుడైతే కంట్రీ క్లబ్కి చేరుకున్నాము. ఇదే కంట్రీ క్లబ్ రిసార్ట్. చాలా లోపలికి ఉంది. ఆర్చ్ దగ్గర నుంచి స్టార్ట్ అయితే లోపలికి ఒక 2-3 కిలోమీటర్లు ఉందన్నమాట. ఇక ఇక్కడ నుంచి బోర్డు ఉంది కదా, కంట్రీ క్లబ్ అని చెప్పి రిసార్ట్. ఇది ఎంట్రన్స్. ఇది లోపలికి వెళ్ళాలి. ఇది మామూలుగా మనం అక్టోబర్-నవంబర్ నెలలో వస్తే గ్రీనరీ భలే బాగుంటుంది. మొత్తం చెట్లు ఫుల్గా విరగబూస్తుంటాయి అనమాట. మంచి గ్రీనరీ చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడు కొంచెం డ్రై అయిపోయి ఎండకి ఎండిపోయినాయి చెట్లు. మంచి నీడ చూసుకొని ముందు మా ఆయనగారు పార్క్ చేయడానికి చూసుకుంటున్నారు. నీడ ఎక్కడ ఉందా అని ఎత్తుక్కుంటున్నారు. ఎందుకంటే అగ్నిగుండంలో ఉన్నట్టు ఉంటుంది. కారు కానీ ఎండలో పెట్టామంటే కొంచెం నీడ చూసుకోవాలి. మా చూడండి ఆ కోతులే ఎలాగే గుర్తుందో. దాని ఫ్రెండ్స్ కూడా ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నారు. కోతులే మొత్తం, ఇక్కడ చాలా కోతులు ఉన్నాయి అటు ఇటును. ఇది రిసెప్షన్ ఏరియా అనమాట. ఇక్కడ రిసెప్షన్లో మనకు ముందు చెక్ ఇన్ అయిపోవాలి వచ్చి అఫీషియల్గా. ఆన్లైన్లో రూమ్స్ బుక్ చేసుకున్నా కానీ అక్కడ రిసెప్షన్లో ఇక్కడ మనం మళ్ళీ చెక్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. కీ అది పట్టుకొని వెళ్ళిపోవాలి రూమ్కి. లోపు ఈ రిసెప్షన్ ఏరియా అంతా ఉలుక్కేయండి. సరౌండింగ్స్ అంతా ఇలా ఉన్నాయన్నమాట. మా ఆయనది ఆ పక్క అయింది ఇద్దరిది కూడా వెనకాతలో కొత్త సిల్వర్ తెప్పడల్లా మెరిసిపోతున్నాయి. వెనకంతా ఖాళీ అయిపోయింది. ఇప్పుడైతే ముందు కారులో లగేజ్ అంతా బయట దించేద్దాం. ఫుల్ లగేజ్ అంతా సర్దిస్తారు కదా, అవన్నీ బయటకు తీసి రూమ్లోకి పట్టుకెళ్ళిపోవాలన్నమాట. కోతులు ఉన్నాయి బాగా, చాలా ఎక్కువ కోతులు ఉన్నాయి. అవి కానీ సామాన్లు చూసి మీదకి వచ్చేస్తేమని కూడా భయం వేస్తుంది ఆ పక్క నుంచి. కానీ ఏం అనవంటే ఎవరిని. మనం ఏమైనా అంటేనే వాటి వైపు చూసేమన్నా కోతి వేషాలు మనం వేస్తే అవి కూడా తిరిగి చెలరైపోతాయి. అందుకని చెప్పేసి చూడకుండా కామ్గా వెళ్ళిపోండి అని చెప్పారు అక్కడ ఉన్నవారు. ఈ పక్కన చూడండి ఎంచక్క ముచ్చట్లు పెట్టుకున్నాయో. చక్కగా మన ఆడవాళ్ళని ఖాళీ కూర్చొని ఊసలాడుకుంటాం కదా, అలాగే అవి కూడా మాట్లాడుకుంటున్నాడు కూర్చొని. ఇది చూడండి, ఇది ఏం చేస్తుంది, మూలన కూర్చొని పేలయ్యో చూసుకుంటుంది. ఇప్పుడైతే రూమ్కి వచ్చాం. రూమ్ మాత్రం భలే నీట్గా చక్కగా అద్దంలో మెల్లమెల్ల మెరిసిపోతుంది. బాగా క్లీన్ చేసి పెట్టి ఉంచాడు గౌలు. కానీ ఒక
10 నిమిషాల తర్వాత చూస్తే అంత గందరగోళంగా ఉంటుంది. ఎందుకంటే మొత్తం సామాన్లు, మా సూట్ కేసులో సామాన్లు, అలాగే తుడుచుకున్న తవ్వాళ్ళు అన్నీ బెడ్ మీద, చైర్ల మీద పడిసేసి ఉంటాయన్నమాట. మరి బేభత్సంగా వాడేస్తాం రూమ్ని. కిటికీలకి అయితే మెస్ వేసారు, నెట్ వేసారు. ఎందుకంటే కోతులు లోపలికి వచ్చేస్తాయని భయం. లోపలికి కానీ వచ్చాయంటే అంతే రచ్చరంబోలో అయిపోద్ది మొత్తం అంతానే. అన్నీ లాక్కెళ్ళిపోతాయి. ఏం తినే సామాన్లు ఉంటే కనుక బయట ఉంచకూడదు, మొత్తం కవర్ చేసి పెట్టుకోవాలి. అవి మా మెయిన్ ఫుడ్ కోసం వస్తాయి అనమాట. ఈ పక్కన టాయిలెట్లు బాగా క్లీన్గా ఉన్నాయి. ఒకసారి రిసార్ట్ అంతా ఒక లుక్ వేసేద్దాం, ఒక టూర్ చేసేద్దాం రండి. ఈ లోపల అయితే బయటకి మనకి ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. అంత ఫారెస్ట్ థీమ్ అన్నమాట. ఎందుకంటే అంతా అడవే కదా, మొత్తం అంతా అడవే ఎటు చూసినా. ఈ అడవిలో వీళ్ళు రిసార్ట్ పెట్టడం గ్రేట్ చెప్పాలంటే. ఇగో రూమ్స్ చూడండి ఎంత బాగున్నాయో, చాలా బాగుంటాయి రూమ్స్. కాకపోతే ఒకటే బాధ, ఫ్యాన్లే ఉన్న ఏసీలు లేవు. ఇక్కడ ఏసీలు ఉండవంట, సమ్మర్లోనే తప్ప మిగతా అప్పుడు చాలా చల్లగా ఉంటుంది అనమాట. చలేసి వస్తుంది, మంచు కూడా పడుతుంది. చూడండి ఇదంతా ఏరియా ఎంత పెద్ద ఉంది, ఎన్ని ఎకరాలో ఏంటో ఇది మరి తెలీదు. ఇక్కడ లేళ్ళు దుప్పులు చాలా బాగా తిరుగుతాయి. మనకి చుట్టుపక్కల ఇంటి పక్కన ఊరకొక్కులు అవి ఎలా తిరిగేస్తాయో అలాగే ఇక్కడ దుప్పులు బాగా తిరుగుతాయి అనమాట. మా దగ్గరికి వెళ్ళామంటే పారిపోతాయి, చూద్దాం దగ్గరికి వెళ్తే పారిపోతాయి, దూరం నుంచి చూడాలన్నమాట. ఆ వెనకాతలంతా చాలా పెద్ద ఏరియా. ఇంకా ముందుకి రూమ్లన్నీ కడతారంట, ఇంకా ఎస్టాబ్లిష్ చేస్తారంట ఇవన్నీ. ఇప్పుడైతే అటుపక్క వెళ్దాము. పక్కన ఇంకా స్విమ్మింగ్ పూలు అది చాలా ఉంది, డైనింగ్ హాల్ అన్నీ ఉన్నాయి. అవన్నీ ఒక లుక్ వేసుకొచ్చేద్దాం పదండి. మా పిల్లలకి ఆ పక్కన ఇచ్చారు రూము. ఇదిగోండి స్విమ్మింగ్ పూల్ చూడండి ఎలాగుందో, ఎంత బాగుందో, చాలా బాగుంది. పెద్దది, చాలా పెద్దది. గోళ్ళ మీద ఏమో దున్నపోతుల బొమ్మలు, గేదెలు ఉంటాం కదా మనం ఏమంటాం అది, అడవి దున్నలు ఆర్ట్లు వేశారు, ఏనుగులు. ఎందుకంటే ఇదంతా ఫారెస్ట్ ఏరియా కదా, ఇలాంటివి ఉంటాయి ఇక్కడ. దుప్పులు, లేళ్ళు, అడవి పందులు ఇలాంటి వాటి బొమ్మలే ఉంటాయి అన్నీ. ఏనుగు బొమ్మలు మాత్రం చాలా బాగా వేశారు, ఈ చివరి నుంచి ఆ చివరి దాకాని. స్విమ్మింగ్ పూల్ అయితే మాత్రం భలే మెయింటైన్ చేస్తున్నారు. నేనైతే 5 స్టార్కి 5 స్టార్లు ఇచ్చేస్తాను అనమాట. ఎందుకంటే అంత నీట్గా ఉంది, చాలా బాగుంది. వాటర్ అయితే క్లీన్గా ఉందన్నమాట, క్లియర్గా ఉంది. ఇప్పుడు డైనింగ్ హాల్కి వెళ్ళిపోదాం. ఇది జెబ్రా క్రాస్ డైనింగ్ హాల్ అంట దీని పేరు. ఎందుకంటే ఫ్లోర్ అంతా కూడా జెబ్రా లైన్ లాగా ఉంది. లంచ్ ఈరోజు మెన్యూ ఏంటి అని చెప్పేసి ఇదంతా లిస్ట్ అనమాట. ఇక్కడ చూసేసుకోవచ్చు మనకు కావాలంటే ఏమున్నాయి ఈరోజు అని. నేను లంచ్ టైం దాడిపోయికి వచ్చాం కదా, ఆల్మోస్ట్ ఇక్కడ 2 అయిపోయింది మేము వచ్చేసరికి. అందుకే అందరూ తినేసరికి ఖాళీ అయిపోయింది, అన్నీ ఎత్తిపెట్టేశారు. మళ్ళీ నైట్ డిన్నర్కే ఇక్కడ మొత్తం అంతా ఫిలప్ అయిపోద్ది, అందరూ వస్తారు. ఇప్పుడు చూడండి అంతా బాగుంది, ఖాళీగా ఉంది కదా. ఇప్పుడు ఒకసారి ఒక లుక్ వేయండి ఇలాగా. ఇక్కడ బఫే పెట్టేస్తారనమాట. మనకు కావాల్సిన ఫుడ్ మామూలుగా ఉండదు, ఫుడ్ పూటకి చేంజ్ అయిపోతుంటుంది మెన్యూ మాత్రం. పెట్టినవి మళ్ళీ రిపీట్ చేయరు, అన్నీ మార్చేస్తుంటారు. నాన్ వెజ్, వెజ్ అన్నీ ఉంటాయి. ఇంకా సీటింగ్ అయితే మాత్రం సిట్టింగ్ చాలా బాగుంది. అలా వెళ్దారండి బయట పూలు చూద్దాం ఒకసారి నీట్గా ఎలాగుందో. ఇక్కడ స్పా కూడా ఉంది, ఎవరైనా మసాజ్ చేయించుకోవచ్చు. మనకి ఏమిటంటే కింద స్విమ్మింగ్ పూలు, డైనింగ్ హాలు, ఇలా మెట్ల కిందనే ఇచ్చారనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది మొత్తం అంతా. ఇప్పుడు ఇలా మెట్లకి పైకి వెళ్తే ఇందాక వచ్చాం కదా మా రిసెప్షన్, అది ఉంటుంది. అలాగే పక్కనే బార్ ఉంటుంది, ఎవరన్నా డ్రింకులు చేసే వాళ్ళకి కూడా ఆ సౌకర్యం కూడా ఉంది. ఎవరన్నా అంటే వచ్చిన వాళ్ళు చాలామంది డ్రింక్ చేస్తారు, సో అది కూడా ఉంది. ఆ డ్రింక్ చేస్తూ పక్కన కూర్చొని మనకి ఇది స్విమ్మింగ్ పూల్ వ్యూ చాలా బాగుంటుంది అక్కడ నుంచి చూస్తే, హైట్ నుంచి పై నుంచి. ఇంకా చూడండి ఇక్కడ నుంచి చూస్తే ఎంత బాగా కనిపిస్తుంది అంటే, బ్లూ కలర్ వాటర్, అది చాలా బాగుంది. పూల్ మాత్రం నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ నేను కింద నుంచి పైకి వచ్చాను అనమాట. ఇప్పుడైతే మేము బండిపూర్ టైగర్ రిజర్వ్ సఫారీకి వెళ్తున్నాం అనమాట. అర్జెంట్లో ఉన్నాము. ఇప్పుడైతే మేము లంచ్ టైం మిస్ అయిపోయాము. నైట్ డిన్నర్ మాత్రం కుమ్మేస్తాం, మామూలుగా కొమ్మం. మరి మేము ఒక 8 ఇయర్స్ బ్యాక్ ఒకసారి వచ్చాం బండిపూరు. అప్పుడైతే ఇంత డెవలప్మెంట్ లేదు, ఇప్పుడు మాత్రం చాలా బాగుంది. నిజంగా ఈ ఏరియా అంతా అప్పుడు ఇంత ఎస్టాబ్లిష్ చేయలేదు, ఇప్పుడు బాగా కట్టారు, చాలా బాగా కట్టారు. చాలామంది వస్తున్నారు, చాలా చోట్ల నుంచి వస్తున్నారు. నార్త్ సైడ్ నుంచి కానీ, ఇక మన సౌత్ స్టేట్స్, ఇక కేరళ, మరి ఇంకా మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ స్టేట్స్ నుంచి కూడా చాలామంది వస్తున్నారు. ఎందుకంటే అక్కడ చాలా వేరే లాంగ్వేజెస్ అన్నీ మాట్లాడుతున్నారు కదా, దాన్ని బట్టి అర్థమవుతుంది ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారని చెప్పి. ఇక్కడ చూడండి స్విమ్మింగ్ పూల్, ఎవరో పూల్లో దిగారు అప్పుడే. వీళ్ళు కావాల్సిన యాక్సెసరీస్ అన్నీ ఇస్తారు కూడా, అన్నీ మనకి అవైలబిలిటీ ఉంటాయి అక్కడ.
ఇదే పక్కన ఇక్కడ కూర్చొని చూస్తే చాలా బాగా కనిపిస్తుంది వ్యూ. ఇక ఇక్కడ చూపించాను కదా, ఇదే బార్. ఇక్కడ అన్నీ దొరుకుతాయి. ఎవరైనా డ్రింక్ చేసే వాళ్ళకి పండగ మందుబాబులందరికీ. ఇంత ఎండాకాలంలో కూడా ఇంత బాగా గ్రీనరీని మెయింటైన్ చేస్తారంటే గ్రేట్. నిజంగా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఎక్కడ ఒక మొక్క వాడిపోయినట్టుగానే అలా ఏమీ లేదు. చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి లొకేషన్ అంతాని. ఇక్కడ మేము బయటకు వెళ్ళొచ్చి ఇప్పుడు నైట్ అయ్యింది, డిన్నర్కి వచ్చామండి. ఇప్పుడు డిన్నర్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి మనకి ఇక్కడ, ఏంటి డిన్నర్కి ఏం పెట్టారు అన్నీ చూసేద్దాం రండి. మెన్యూ ఏముంది ఏంటని చూసేద్దాం. బఫే అందరూ రెడీ అయిపోయారు, చూసారు కదా. మధ్యాహ్నం ఖాళీగా ఉంది, ఎవరు లేరు. నైట్ డిన్నర్కి అందరూ వచ్చేసారు. నైట్ ఎందుకుంటారంటే మధ్యాహ్నం వీళ్ళు అందరూ బయటకు వెళ్ళిపోతారు. వచ్చిన వాళ్ళు ఎవరు రూముల్లో కూర్చోరు కదా, ఎక్కడెక్కడికి వెళ్ళి అన్నీ చూసుకొని మళ్ళీ రిసార్ట్కి వచ్చేస్తారు. డిన్నర్ టైంకి అందరూ ఇక్కడ అటెండ్ అయిపోతారు అనమాట. పూల్కి వెళ్ళే వాళ్ళు పూల్కి వెళ్తారు, డిన్నర్ చేసేవాళ్ళు డిన్నర్ చేస్తారు. ఇక్కడైతే ఫస్ట్ మనకి సలాడ్స్తో స్టార్ట్ అవుతుంది మెన్యూ. ఫుల్ చూడండి ఎన్ని రకాల సలాడ్స్ ఉన్నాయో. అలాగే పాపడ్స్, ఇంకా రకరకాల కర్రీస్, చాలా రకరకాల కర్రీ. పొటాటో కర్రీ, ఇది దొండకాయ కర్రీ, ఇంకా ఏవో గ్రేవీలు, అలాగే పాస్తా, నూడిల్స్, చిన్నపిల్లలకి ఇష్టం కదా అలాంటివి. నార్త్ ఇండియన్ ఫుడ్, పరాఠాలు, రోటీలు, దానికి మళ్ళీ కర్రీస్. ఒక్కోసారి అయితే పన్నీర్ కర్రీ పెడతారు, ఒక్కోసారి మిక్స్డ్ వెజిటబుల్ కర్రీస్ పెడతారు. ఇలా రకరకాలు. మళ్ళీ వెజ్ పులావ్లో 2-3 రకాలు పెడతారు. మళ్ళీ నాన్ వెజ్ వేరేగా ఉంటుంది. రైస్, రసము, సాంబారు, పప్పు, ఇంకా పెరుగు అన్నీ ఉంటాయన్నమాట. ప్రతిదీ దొరుకుతుంది ఇక్కడ. ఎవరికి అందరికీ టేస్ట్ తగినట్టు ఇక్కడ ఫుడ్ ఉంటుంది అనమాట. అలాగే మనకి మళ్ళీ చేంజ్ అవుతూ ఉంటుంది మెన్యూ. మళ్ళీ రిపీటెడ్గా ఉండదు. మధ్యాహ్నం వేరే, నైట్ వేరే అలా ఉంటుంది అనమాట. ఇక్కడ మళ్ళీ ఐస్ క్రీము విత్ గులాబ్ జాము, లేదంటే విత్ ఫ్రూట్ సలాడ్ అలా కూడా ఉంటుంది అనమాట. ఇంకా ఇంత బాగా అంటే ఎంజాయ్ చేయొచ్చు ఫుడ్ని. ఎమ్మీగా ఉంటుంది. ఇది చికెన్ ఫ్రై, పెప్పర్ ఫ్రై అనమాట. ఈ పక్కన వచ్చేసి ఎగ్ కుర్మా, గుడ్ల కుర్మా అనమాట చేసి పెట్టారు. గమ్మ మన వాసన వస్తుంది ఇలా తీయగానే, మంచి సువాసన. పండగ ఫీస్ట్ అనమాట. ఇంకా 4 రోజులు శుభ్రంగా ఇంకా తినేయడమే. మన చేతులతో మనం వండుకొని తింటే మనం ఎంజాయ్ చేయలేము. ఇలా చక్క అన్నీ రెడీగా ఉంటే వడ్డించుకొని తింటే ఎంత బాగుంటుందో అసలు అనుకోవడానికి భలే హాయిగా ఉంది నిజంగా. అందులో మా లేడీస్కి, ఎందుకంటే ఇంట్లో ఉండి మేమే వండాలి, మా చేతులతో మేమే వడ్డించుకొని తినాలి కదా. ఇక్కడైతే హాయిగా చక్కగా అన్ని వాళ్ళు వండి పెడతారు, మేము తినవచ్చు అనమాట. 4 రోజులు అయితే నాకు వంట పని లేదు. మా పిల్లలు చూడండి ఇంకా అంతే ఖాళీ చేస్తారు లేదు తెలియదు, కానీ ప్లేట్ల నిండా మాత్రం వడ్డించుకొని వచ్చేసారు. ఇక పిల్లకాయలు ఇప్పుడే చెప్తున్నాను, ఫుడ్ మాత్రం వేస్ట్ చేయకండి. మీరు ఎంత తినగలరో అంతే తినాలి, ఎంత కావాలో అంతే వడ్డించుకోండి. ఫుడ్ మాత్రం డస్ట్బిన్లో వేయకండి, అర్థమవుతుందా? అలా చూడడం కదమ్మాయి. మా పిల్లకి కక్కల మొక్కలు ఉన్నాయంటే మనం ఎక్కడ కనబడడం ఆవిడకి. ఇంకా ఫుల్ నిమగ్నం అయిపోద్ది అనమాట. ఫుడ్ని ఎంజాయ్ చేయడానికి వచ్చింది ఆవిడ రిసార్ట్కి ముఖ్యంగా. మా వారైతే కంప్యూటర్ ఎక్కడున్నా ఆవిడకి ల్యాప్టాప్ పట్టుకొని వదలరు. ఇక్కడ కూడా వర్క్ చేసుకుంటున్నారు అనమాట ఖాళీ టైంలోని. నైట్కి ఎందుకంటే వైఫై ఇక్కడే మనకి అవైలబిలిటీ ఉంది. రూముల్లో వైఫై ఒకటి అవైలబిలిటీ లేదు. అందువల్ల ఇక్కడే మేము ఏం చేయాలన్నా, నా వీడియోలు కూడా చాలా ఎడిటింగ్ చేసుకోవాలంటే ఇక్కడే చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఇండోర్ గేమ్స్ కూడా బాగున్నాయండి. బిలియర్డ్స్, అలాగే క్యారమ్ బోర్డు, చెస్, టేబుల్ టెన్నిస్, ఇంకా అవుట్డోర్ గేమ్స్ అయితే మనకి వాలీబాల్, షటిల్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ చక్కగా ఆడుకోవచ్చు. పిల్లల్ని తీసుకొస్తే మాత్రం ఈ గేమ్స్, బయట పూలు భలే ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంటుంది. మీరు కట్టిన డబ్బులకి మాత్రం 100కి 100% గిట్టుబాటు అవుతుంది, వర్త్ అనమాట. అంత బాగుంది లోపల. అలాగే ప్లానింగ్ కూడా చాలా బాగుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా నచ్చింది నాకైతే. ఇంకా మా డిన్నర్ అయిపోయింది, నిద్ర కూడా వచ్చేస్తుంది మాకు. ఇక్కడే ఉండి కొన్ని ఫోటోలు అవి ఎడిటింగ్ చేసుకున్నాను. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటో కూడా చూపించేస్తాను. పొద్దుట్లేసి బ్రేక్ఫాస్ట్కి వచ్చామండి. ఇక్కడైతే నేను పొంగలు, ఇడ్లీ, వడ, మళ్ళీ ఏమో కొబ్బరి చట్నీ, సాంబార్ తెచ్చుకున్నాను. ఇవి కాకుండా అక్కడ దోశలు అవి ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా లిస్ట్ చాలా పెద్దది ఉందన్నమాట. ఇప్పుడు మేమైతే నేను ఆశ ఎక్కువ పేక్స్ అన్న ఉన్నట్టు అన్నీ తెచ్చుకున్నాను, కానీ ఇవన్నీ తినగలను లేదో నాకు కూడా తెలియదు. పైనాపిల్ జ్యూస్ కూడా తెచ్చుకున్నాను. ఇంకా మా అబ్బాయి బ్రెడ్ టోస్ట్ కూడా తెచ్చాడు. కొన్ని టేస్ట్ చూడమ్మా అని చెప్పేసి. నాకు యూజువల్గా బ్రెడ్ అంటే ఇష్టం ఉండదు. ఈ బండిపూర్ దగ్గర నుంచి మీరు చూడవలసిన ప్లేసెస్ ఊటీ, గోపాలస్వామి బెట్ట, మైసూరు, ఇంకా మధుమలై సఫారీ, ఇవన్నీ కూడా మీకు దగ్గరలో ఉన్న ప్లేసెస్ అన్నమాట. ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి కవర్ చేసుకుని వెళ్ళిపోవచ్చు బండిపూర్ వచ్చారంటే కనుక.
మేము కూడా ఇప్పుడు వెళ్తున్నాం. మేము ఇప్పుడు గోపాలస్వామి బెట్టకు బయలుదేరుతున్నాం అనమాట. ఇక్కడ నుంచి చాలా దగ్గర ఒక 45 మినిట్స్ జర్నీ అనమాట. ఆ దేవుడి దర్శనం కూడా చేసుకొని వచ్చేస్తాము. మరి ఇంకా వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నేనైతే రికార్డులోనే పెట్టుంచాను ఇక్కడ ఫోను, ఏం జరుగుతుందో చూద్దాం అని చెప్పేసి. నేను ఊహించినట్టుగానే ఇక్కడికి చూడండి వస్తున్నారు కదా పిల్లలు, వాళ్ళు ఎవరో నాకు కూడా తెలియదు అసలు. ఆ రికార్డ్ అవుతున్న వీడియో ముందుకు వచ్చి చాలా చేష్టలు చేస్తున్నారు వాళ్ళు. వీళ్ళు చాలా ఫాస్ట్ కల్చర్ అనమాట. మనమైతే ఎవరిదన్నా ఫోన్ అలా ఉంటే సైడ్ తప్పుకొని వెళ్ళిపోతాం. వీళ్ళు మాత్రం ఎదురుగా వచ్చి మరీ చాలా యాక్టింగ్లు చేస్తున్నారు కెమెరాకి ఎదురుగా. చూడండి, కాసేపు ఎంజాయ్ చేయండి వీళ్ళ మూమెంట్స్ని. తర్వాత నేనే ఈ ఫోన్లో చూసుకొని చాలాసేపు నవ్వుకున్నాను వీళ్ళ చేష్టలకి. మరి వీడియో మీకు నచ్చిందా? మా బండిపూర్ జర్నీ ఎలా జరిగింది ఏంటని చెప్పేసి. మేమైతే చాలా మంచి స్వీట్ మెమరీస్ అన్ని క్యారీ చేసుకొని తీసుకెళ్తున్నామండి. ఎవరైనా ఈ రిసార్ట్కి రావాలనుకుంటే, అలాగే బండిపూర్ వస్తే గనక ఈ రిసార్ట్ మేము ప్రిఫర్ చేస్తున్నాం మీరు రావడానికి. చాలా బాగుంటుంది, చాలా ఎంజాయ్ చేస్తారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు. కీప్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.